స్వామి నువ్వు చెప్పిన చోటు వచ్చింది, దిగు. చాలా కృతజ్ఞుణ్ణి భక్త. ఏంటి భక్తా గిక్తా అని వెళ్ళిపోతావు? డబ్బులు ఇవయ్యా. నా దగ్గర ధనము లేదు నాయన, నేను సర్వసంగ పరిత్యాగిని. ఏంటి డబ్బు లేదా? నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆటో ఫేర్ ఇవ్వయా అంటే ఏదైతే మాట్లాడతావంటే ఆకలి, డబ్బులు ఇవయ్యా. నీ ఆకలి తీరాలి, ఒక్క క్షణం. భక్త, దీన్ని ఆరగించి నీ క్షుద్బాధను తీర్చుకొను. ఏంటి ఎగసకాల? ఇదేవాడికి కావాలి, డబ్బులు రప్పించవా ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన. కావాలనంటే ఒక వరము కోరుకును, మేము ప్రసాదించదు. వీడెవడయ్యా నాకన్నా ఎదవలా ఉన్నాడు? ఇంతకీ వీడు ఒరిజినల్ స్వామీజీ డూప్లికేటా? నేను ఒరిజినల్ నా డూప్లికేట్ నాను కదా, ఆలోచించు. స్వామి, నేను అనుకున్నది మీరు కరెక్ట్ ఎలా చెప్పారు? ఎవరేమనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన. అయితే అది ఇవ్వండి, స్వీకరించు. ఇది కాదయ్యా, నువ్వు ఎవరేమనుకున్నా తెలిసిపోతుందన్నావుగా, ఆ వరం ఇవ్వు. అయ్యయ్యో, ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన. అయితే మూసుకొని డబ్బులు ఇవ్వు. నీ వరం వద్దు, ఏమొద్దు. ఏంటయ్యా? లేదు లేదు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి కూడా తీరిపోతాయి. ఆ వరాన్ని ఇస్తున్నాం, ఈ బిస్కెట్లను ఇస్తున్నాం. ఏంటి ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోయాడే. సరే, వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎవరిని టెస్ట్ చేయాలి? ఈ కుక్కకు కూడా ప్రాణం ఉంది కదా, ఇదేమనుకుంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒరే ఎదవా, నువ్వు నాశనం అయిపోతావు. బిస్కెట్లవి మేం తినాలిరా, నువ్వు అన్నం తింటావు కదా. నాకో 2 బిస్కెట్లు వేయొచ్చుగా, నువ్వే తినేస్తావే. ముష్టి వేదవా, నువ్వు ఒక మనిషివేనా? చా, ఈ కుక్క ఇంత నీచంగా అనుకుంటుందేమిటి? చచ్చచ్చా, స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో. అయినా సరే ఈ వరాన్ని వదులుకోకూడదు. ఇదిగో ఈ బిస్కెట్ నువ్వే తిను.